నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు బాగున్నారా? మాధవి గారు, అరుణ గారు, మేడం గారు అందరూ. కానీ ఈరోజు చూస్తూ ఉంటే మాధవక్క వాళ్ళ తోట దగ్గరికి వస్తే చిన్నప్పుడు 7వ తరగతిలో మా ఊరు వెనకాల అరుణ గారు ఇట్రండి మామిడికాయలు చాలా అయితే ఇవి చూస్తూ ఉంటే ఇవి మామిడి కాయలా లేకపోతే ఇది స్వర్గంలో కాసే కాయలా ఏమన్నా అనేది అనిపిస్తుంది. అసలు అక్క ఇంత ప్రకృతిని ప్రేమించడానికి ఇలాంటి క్వాలిటీ అసలు ఏందక్క నీ రహస్యం ఏంది? నిన్ను చూస్తే నేను వాస్తవంగా అనుకున్నా 3 సంవత్సరాల కింద ఓపెన్గా నేను అక్కతోటి మాట్లాడుకుంటూ వచ్చిన మాధవక్క ఏందో షోయింగ్ కోసం చేస్తుందా ఏంది? జనరల్గా ఈమె టీచరు, గవర్నమెంట్ టీచరు, ప్రకృతి మీద ఏం ప్రేమ ఉంటుంది ఈమెకు? ఏదో మాటలు చెప్పడానికి వస్తుందా ఏందనేది నేను అనుకున్నా 4 సంవత్సరాల కింద. కానీ అక్క వాళ్ళ తోట దగ్గరికి ఈరోజు ప్రత్యక్షంగా నేను వచ్చాను. అసలు అక్కకు చాలా హ్యాండ్సప్ చెప్తున్నా ఇలాంటి నేచర్ని. అక్క నమస్తే అక్క. ఏందక్క ఇది ఇంత అద్భుతాలు ఖమ్మంకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుతం ఎవరికి తెలియదక్క. అసలు ఇక్కడ చాలా మంది ఈరోజు ఏందనంటే మామిడి పండ్లని 150 రూపాయలని, 200 300 అందరు అమ్ముతున్నా కానీ అంతా కూడా కెమికల్. ఏ పండు కూడా తినేటట్టుగా లేదు. మనం అదేదో మందులు వేసి పండిస్తారు కదా, అవి దానికంటే చాలా బాగున్నాయి. అక్క కూడా పంపించాను సోమన్న గారు. అక్క ఇట్లా కోసిన తర్వాత ఇప్పుడు ఇంత కలర్ వచ్చి తీయగా ఉంటాయి అని అంటారు కదా. ఓకే. ఎంత పండు వచ్చినా కూడా అంటే నాకు ఇట్లా వచ్చి కోసి తిన్నప్పుడు బాగా పండు కలర్ వస్తే కోసుకొని తింటాం కదా, తింటే కూడా పులుపు ఉంది. ఓకే. అప్పుడు 2-3 సైంటిస్టులకు ఫోన్ చేస్తా, ఎంత కలర్ వచ్చింది పుల్లగా ఉంది ఏంటి సార్ అంటే, ఎంత పండినా సరే చెట్టుది పులిపే ఉంటదంట. ఓకే. అది కోసి 2 రోజులైనా వరిగడ్డిలో మాగబెట్టాలట. ఓకే. అప్పుడు తింటే ఆ పులుపు విరిగిపోయే నేచర్ వరిగడ్డికి ఉందట. ఓకే. సో అప్పుడు తింటే స్వీట్నెస్ వస్తుందని చెప్పారు. ఓకే. ఓకే. సో అందరు కూడా అదే అంటారు. మామిడి పళ్ళు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంటే కూడా ఇంకో డ్రాబ్యాక్ ఏంటో తెలుసా సోమన గారు? బయట రోడ్ల మీద కొనుక్కొని పోయి పుల్లగున్నా కూడా ఇంత పంచదార వేసుకొని తింటారు. ఓకే. మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పుల్లగుంది ఏంటంటే నేను ఏమన్నా దాంట్లో షుగర్ నింపనా? అంటే ఆలోచించాలి. ప్రకృతి సిద్ధంగా వచ్చింది, మనమేమి ప్రీ మెచ్యూర్ గా కొని పులుపు ఉంటే ఇంత పంచదార వేసుకొని ఏదో చేసుకొని మేనేజ్ చేసుకుంటున్నాను. ఇంత న్యాచురల్ గా పండించి చేసినప్పుడు నాకు అది కొంచెం హర్టింగ్ గానే ఉంటది. ఏంటంటే మనం ఇంత ప్రకృతి పరంగా ఇంత కష్టపడి చేసినప్పుడు కొన్నిసార్లు లోపల పురుగు ఉంటది సార్, మనకు అది తెలియదు అసలు. ఎందుకంటే నేచర్ అంటేనే పురుగు ఉందంటేనే నేచర్. పురుగు మందు కొట్టాం కాబట్టి ఏమి ఉండదు. ఇదే కాయని అమెరికాలో నాకు ఎక్స్పోర్ట్ వాళ్ళు వచ్చారు, చెప్తున్నాను తెలియాలని. మొన్న మ్యాంగో ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా చెప్పారు, గుర్తుందా? ప్రాసెస్ చేస్తారు, నీళ్ళలో అడుగుతారు, అప్పుడు లోపల పురుగు చచ్చిపోద్ది, కనపడదు. అప్పుడు వాళ్ళు బాగా జుట్టుకొని తింటారు. అది పురుగు కూడా బాగుంటది అప్పుడు. ఇది మనం అలా చెయ్యం. కనీసం మొన్న చెప్పారు సఫ్ నీళ్ళలో కడిగితే కూడా పెస్టిసైడ్స్ తెలియదు అంటారు, మందు కొట్టిన పర్సంటేజ్ కూడా తగ్గిపోద్ది. మరి ఎంతవరకు నిజాయితీ? నేనేమంటానంటే రండి, కోసుకొని వెళ్ళండి. నేనైతే పచ్చడికి అడుగుతాను, నాకు అసలు నాకు తెలియదు ఏం పచ్చడి పెడతారో, నాకు అసలు అవగాహన లేదు. ఈ కాయలు మీకు నచ్చింది కోసుకోండి. ఓకే. ఖమ్మం జిల్లాకు సరిహద్దులో 2 కిలోమీటర్ల దూరంలో నాకు తెలిసి ఆరోగ్యం కోసం ఎంతో ఖర్చు పెడుతున్నారు, కానీ మీ పిల్లలకు కోట్ల రూపాయలు పెట్టి చదువులు చెప్తున్నారు. రెండోది ఏంటంటే అమెరికాలు పంపిస్తున్నారు, రాజస్థాన్లు పక్క దేశాలు పంపిస్తున్నారు. నేనేమంటున్నానంటే మాధవక్క తోట దగ్గరికి తీసుకురండి, పిల్లలకు నేచర్ని పరిచయం చేయండి. రెండోది ఇలాంటి మామిడి పండు ఒక్కసారి తినిపిస్తే ఖచ్చితంగా ఇలాంటి మామిడి తోటలో పెరగాలి అనే ఒక తాపత్రయం అనేది కనబడుతుంది. రెండోది మాధవక్క దగ్గరికి నేను నడుస్తూ ఉన్నప్పుడు ఆమె చెప్పింది, ఎర్రబాడులో చిన్నప్పుడు నాన్నగారు ఆ 100 ఎకరాల తోటలలో చూసినప్పుడు ఒక కాయను పట్టుకుంటే ఎలాంటి మాధుర్యం అనిపించిందో ఈరోజు నా తోటలో అలాంటి మాధుర్యం అనేది గమనిస్తున్నారు. పిల్లలందరూ కూడా ఇక్కడికి రావాలి సోమన్న అని చెప్పి మేడం గారిలో ఆ తపన అనేది చూస్తూ ఉంటే ఈరోజు అగ్రికల్చర్ చేసి బీఎస్సీలు, ఎంబీఏలు మొత్తం అగ్రికల్చర్ సైంటిస్టులు కూడా ఈరోజు 50,000కు 60,000కు మొత్తం టోటల్గా కెమికల్ కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు అంటే అరుణ గారు ఎర్రగొండపాలెం నుంచి వచ్చారు. అక్క ఈ తోట చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది?
అక్కగారు? పిల్లలు సండే రోజు 70mm సినిమాలో మల్టీప్లెక్స్ సినిమాలు చూపిస్తారు. ఆ. అవి కాదు నిజమైన సినిమాలు ఇవి. ఇది ఓకే, ఇవి చూడాలి. ఇది చూడాలి. ఇవి ఇది చూడాలి. మల్టీప్లెక్స్ ఇవి- చూడండి. ఇవి అసలు ఇవి- ఇది ఎంత ఇవి మాధుర్యం. నిజమైన ఆనందము. ఇవి చూడాలి. ఎవరో తీసిన సినిమాలు మనం ఎవరో చూడటం తీసిన కాదు. సినిమాలు అక్కడ మనం తీసిన సినిమాలు ఇది ఇవి చూడాలి. అంటే ఒక రైతు విజయం అంటే ఇంతకంటే ఇంకేం కావాలి? అంటే ఒక 100 మంది 1000 మందికి ఆరోగ్యాన్ని నింపే. నెల ఉంటాయి సార్ నా దృష్టిలో, నాకు తెలిసినంత వరకు ఇది నెల ఉంటది కాయ అలాగే పెడితే అంతేనా మేడం? ఖచ్చితంగా ఉంటది. ఇది మనము మందులు వేసి ఉండవు ఇట్లా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా పోతది. ఓకే, ఇది నెల ఉంటది నాకు తెలిసి. ఇక్కడ అంతా కూడా కలర్ కూడా చూడండి అసలు ఎంత చాలా బాగుంది. మచ్చలు మచ్చలు. ఈ కలర్ ఇలా చూడండి. ఉండాలి. ఈ కలరు ఏమి లేకుండా ఉంటే అది ఇంకా నాకు కల్తీ. అంతేనా మేడం? పక్కన ఒక పండు ముగ్గింది, ఒక పండు పచ్చిగా ఉంది. పచ్చిగా ఉంది. చూడండి ఎంత నేచురల్ గా ముగ్గుతున్నాయంటే. రెండు అదే విధంగా మనం ఎటువంటి కెమికల్ కలిపినాం అనుకోండి, ఓకే. అన్ని పండ్లు ఒకేసారి ముగ్గిపోతాయి. పెద్ద ఎన్ని మొగ్గుతాయి. ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీలతోటి ఆదివారం రోజు రండి, మాధవక్క దగ్గరికి రండి. ఇక్కడ ఎస్ఆర్ గార్డెన్ పక్కమటే ఉంది. ఈ అందరు కూడా ఏంటంటే ఖమ్మం జిల్లా ప్రజలు గమనంలో ఉంచుకోవాలి. నమస్తే, నమస్కారములు. నా పేరు సోమన్న. నమస్తే.